హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ నరసింహరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 8121074531. జూలై 4 గురువారం. కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారు కలలో కూడా ఊహించని 5 శుభ సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండబోతున్నారు. కుంభరాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కాకపోతే మీ కోపం విషయంలో వీలైనంత వరకు కూడా మీరు జాగ్రత్త వహించడం అనేది మంచిదే. ఒకవేళ మీ కోపం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ అదృష్టాన్ని మీరు మిస్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ కోపం కారణంగా వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు పూర్తిగా దూరం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని మీరు వీలైనంత వరకు కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీకే మంచిది. అయితే మీకు అదృష్టం అంటున్నాం కదా, ఎటువంటి అదృష్టం మీకు పట్టబోతోందో మనం చూసినట్లయితే కనుక మీకు ఆకస్మిక ధనయోగం అనేది పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. అది మీ యొక్క కుటుంబ పరంగా కావచ్చు, లేదా మీరు చేసే వృత్తి వ్యాపార పరంగా కావచ్చు. మీకు ఉండే ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గతంలో కుంభరాశి వారు మిమ్మల్ని బాధ పెట్టిన వారు తమ తప్పుల్ని తెలుసుకొని మీతో కలిసి ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అలాగే విద్యార్థులకు అందరికీ కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్లయితే కనుక ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించడం లేదు. మీ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు కోరుకునే విధంగా మీ యొక్క జీవితం అనేది మారబోతోంది. కాబట్టి కుంభరాశి వారు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి. కుంభరాశి జాతకులకు ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. 4 వైపుల నుంచి మీకు ధన లాభం అనేది కనిపిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ధనం కలగడం లేదని బాధపడే వారికి మీకు అనుకూల సమయం ఇది అని చెప్పుకోవచ్చు. మంచి శుభవార్తలను మీరు వినబోతున్నారు. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసే ప్రతి పని కూడా కుంభరాశి వారు మీ ఫ్యూచర్ పై ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎవరి మీద కూడా ఈర్ష్య, ద్వేషం, కోపాలు పెంచుకోకుండా మీ భవిష్యత్తు మీరు కాపాడుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి మీరు ఈ విషయాలలో ఖచ్చితంగా జాగ్రత్తగా వహించండి. ప్రతిరోజు శివనామస్మరణ చేసుకోవడం, సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.